Welcome to YouTubeopedia, your go-to destination for unlocking the secrets of YouTube success. హలో కాంటెంట్ క్రియేటర్స్, మీరు మీ యూట్యూబ్ ఛానల్ ప్రెజెన్స్ పెంచుకోవాలని మరియు ఎక్కువ మంది ఆడియన్స్తో ఎంగేజ్ అవ్వాలని చూస్తున్నట్లయితే మీ ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో ఈ వీడియోలో మనం షార్ట్స్ అప్లోడ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలతో పాటు ఎలా అప్లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. 60 సెకండ్స్ కంటే తక్కువ లెంత్ ఉన్న చిన్న వీడియోని క్రియేట్ చేయడమే మన ఫస్ట్ స్టెప్. అప్పుడే ఆ వీడియో యూట్యూబ్ షార్ట్స్ కింద పోస్ట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే అది లాంగ్ వీడియో అయిపోతుంది. మీరు క్రియేట్ చేసే షార్ట్ వీడియో అనేది మనం రెగ్యులర్గా క్రియేట్ చేసే హారిజాంటల్ ఫార్మాట్లో కాకుండా వర్టికల్ ఫార్మాట్లో, అంటే 9:16 రేషియో లేదా స్క్వేర్ ఫార్మాట్ 1:1 రేషియోలో ఉండేలా చూసుకోండి. యూట్యూబ్ షార్ట్స్లో ఫస్ట్ 3-4 సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ వీడియో ఫుల్గా చూడాలా వద్దా అని చెప్పి మీ వ్యూవర్స్ ఫస్ట్ 3 సెకండ్స్లోనే డిసైడ్ అయిపోతారు. సో వీడియో అనేది ఫస్ట్ ఫ్యూ సెకండ్స్లోనే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసేదిలా ఉండాలి. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీ ఫోకస్ అంతా హై క్వాలిటీ కంటెంట్ క్రియేట్ చేయడం మీదే ఉండాలి. షార్ట్స్లో మనకి తక్కువ టైం ఉండడం వల్ల మీరు ఆ వీడియోలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్కి స్ట్రైట్గా వెళ్ళిపోండి. వీడియో స్టార్టింగ్లో ప్రొలాంగ్డ్ ఇంట్రడక్షన్స్ ఇవ్వద్దు. వ్యూవర్స్కి తక్కువ టైంలోనే అర్థమయ్యేలా మీ వీడియో క్లియర్ అండ్ ఈజీగా ఉండేలా చూసుకోండి. వీడియోలో మెయిన్ మ్యాటర్కి సంబంధం లేని పాయింట్స్ ఏవైనా ఉంటే వాటిని రిమూవ్ చేసేయండి. కీప్ ఇట్ షార్ట్ అండ్ టు ద పాయింట్. మీరు కనుక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది క్లియర్గా మరియు వీడియోకి సింక్ అయ్యేదిలా ఉండేలా చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కానీ ఆడియో ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. మీ వీడియోకి క్యాప్షన్స్ కానీ సబ్టైటిల్స్ కానీ యాడ్ చేయడం వల్ల అది ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ సర్చ్ ఇంజిన్ క్యాప్షన్స్లో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేయగలవు. సో క్యాప్షన్స్ అనేవి యాడ్ చేయడం వల్ల మీ వీడియోస్కి సర్చబిలిటీ అనేది పెరుగుతుంది. మీరు టాపిక్కి సరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం ద్వారా మీ వీడియోని మరింత ఇంట్రెస్టింగ్ చేయొచ్చు. బట్ ఆ మ్యూజిక్ టూ లౌడ్ లేకుండా చూసుకోండి. లెట్స్ అప్లోడ్ యువర్ షార్ట్ వీడియో టు యూట్యూబ్. ఫస్ట్ మీ యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అయ్యి మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న క్రియేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్లోడ్ వీడియోస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అప్లోడ్ వీడియోస్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న సెలెక్ట్ ఫైల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ వీడియో ఉన్న లొకేషన్ సెలెక్ట్ చేసి వీడియోని యాడ్ చేయండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ వీడియోస్ అప్లోడ్ చేసే ముందు వీడియో ఫైల్ నేమ్ రీనేమ్ చేసి మీ యూట్యూబ్ వీడియోలో ఇచ్చే టైటిల్ నేమ్ యాడ్ చేయండి. ఇది మీ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి చాలా యూజ్ అవుతుంది. టైటిల్లో హ్యాష్ట్యాగ్ షార్ట్స్ అనే ట్యాగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు అప్లోడ్ చేసిన వీడియో వర్టికల్ ఫార్మాట్లో ఉండి 60 సెకండ్స్ కంటే తక్కువ లెంత్ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా అది షార్ట్ వీడియో కింద కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీడియో లింక్లో youtube.com/shorts అని కనిపిస్తుంది. అంటే మీ వీడియో ఆల్రెడీ షార్ట్స్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు ఆ వీడియో లింక్ క్లిక్ చేసి చూస్తే నెక్స్ట్ ట్యాబ్లో మీ వీడియో అనేది ప్లే అవుతుంది వర్టికల్ ఫార్మాట్లో. ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ బాక్సెస్లో టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. వ్యూవర్స్ సిమిలర్ కంటెంట్ కోసం వెతికినప్పుడు వెల్ ఆప్టిమైజ్డ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ వల్ల సర్చ్ రిజల్ట్స్లో మీ షార్ట్ కనిపించే ఛాన్స్ పెరుగుతుంది. అది ఒక ఫన్నీ డాన్స్ అయినా, క్విక్ రెసిపీ అయినా, ఒక సీనిక్ వ్యూ అయినా, వీడియో దేనికి సంబంధించిందైనా మీ టైటిల్ ఆ వీడియో యొక్క ఎసెన్స్ రిఫ్లెక్ట్ చేసేదిలా ఉండేలా చూసుకోండి. రెలెవెంట్ కీవర్డ్స్ యాడ్ చేయండి. థింక్ అబౌట్ వాట్ పీపుల్ మైట్ సర్చ్ ఫర్. ప్లేలిస్ట్ ఏమైనా ఉంటే యాడ్ చేయండి. ఆడియన్స్ ఆప్షన్లో వీడియో కిడ్స్ కోసం అయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. షో మోర్ ఆప్షన్ క్లిక్ చేసి ట్యాగ్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియో దేనికి సంబంధించిందో దానికి రిలేటెడ్ కేటగిరీ సెలెక్ట్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. సబ్టైటిల్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ సబ్టైటిల్స్ ఆప్షన్ దగ్గర యాడ్ ఆప్షన్ క్లిక్ చేసి సబ్టైటిల్స్ యాడ్ చేసి నెక్స్ట్ ప్రెస్ చేయండి. సేవ్ ఆర్ పబ్లిష్ ఆప్షన్లో పబ్లిక్ సెలెక్ట్ చేసి పబ్లిష్ ప్రెస్ చేస్తే వీడియో పబ్లిష్ అయిపోతుంది. అలా కాకుండా వీడియో షెడ్యూల్ చేయాలనుకుంటే షెడ్యూల్ మీద ప్రెస్ చేసి డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకొని సేవ్ ప్రెస్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. Building a successful YouTube channel takes time and dedication. So be patient, stay persistent and keep honing your craft. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే don't forget to hit that like button, subscribe to our channel and turn on notifications to stay updated with our latest content. Thank you.